అనగనగా పూర్వం రోజుల్లో పరమానందయ్య అనే గురువుగారు ఉండేవారు. ఆయనకు 12 మంది అమాయకమైన కొంచెం వెర్రి శిష్యులు ఉండేవారు. వాళ్లతో ఎప్పుడూ నవ్వుల మధ్య రోజులు గడిపేవారు. ఒకరోజు కార్తీక సోమవారం సందర్భంగా గురువుగారు శిష్యులతో కలిసి వనభోజనానికి వెళ్లాలని నిర్ణయించుకుని అందరినీ ఉత్సాహంగా పిలిచాడు. శిష్యులందరూ పాత్రలు సామాను తీసుకుని అడవిలోకి వెళ్లి ఒక అందమైన ప్రదేశంలో ఆగి అక్కడ వంటలు చేయడానికి సంతోషంగా ఏర్పాట్లు చేసుకున్నారు. పెద్ద శిష్యుడు అందరికీ పనులు పంచుతూ ఎవరు ఏమి చెయ్యాలో చెప్పగా మిగతా శిష్యులు కొంత అర్థమై కొంత అయోమయంగా తల ఊపుతూ పనులు ప్రారంభించారు. ఒక శిష్యుడు బియ్యం వండుతూ పాటలు పాడుతూ ఆనందంగా చేతులతో తాళం వేస్తూ వంట చేయడం మొదలుపెట్టాడు. అన్నం ఉడుకుతూ గుడగుడ శబ్దం రావడంతో కుండ కూడా తన పాటకు తాళం కలిపిందని భావించి మరింత ఆనందంగా పాడటం ప్రారంభించాడు. కుండ శబ్దం తాళానికి సరిపోకపోవడంతో శిష్యుడు కోపంగా కుండ దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా వింటూ ఎందుకు తాళం తప్పుతుందో అనుకుంటూ నిల్చున్నాడు. తాళం తప్పుతుందని భావించిన శిష్యుడు కోపంతో కర్ర తీసుకుని కుండపై బలంగా కొట్టడంతో పెద్ద శబ్దం వచ్చింది. కుండ పగిలి అన్నం మొత్తం బూడిదలో కలిసిపోవడంతో శిష్యుడు ఒక్కసారిగా ఆశ్చర్యపడి ఏమి జరిగిందో అర్థం కాక నిలబడిపోయాడు. అయినా శిష్యుడు మళ్ళీ పాటలు పాడుకుంటూ ఏమీ జరగనట్టుగా అక్కడి నుండి సంతోషంగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. మరొక శిష్యుడు కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్లి వాటిని చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు. వంకాయకు వాతం, బీరకాయకు బలుపు అని ప్రతి కూరగాయకు జబ్బులు ఉన్నాయని భావించి అవన్నీ కనుకూడదని నిర్ణయించుకున్నాడు. చివరికి కరక్కాయ మాత్రమే ఆరోగ్యానికి మంచిదని అనుకుని 3 కేజీలు కొనుక్కుని గర్వంగా తిరిగి బయలుదేరాడు. మరో శిష్యుడు మామిడి ఆకులు తెచ్చేందుకు చెట్టెక్కి జాగ్రత్తగా పైకి ఎక్కుతూ ఆకులు తెంపడం ప్రారంభించాడు. ఎవరో తుమ్మడం వినిపించడంతో అది అపశకునమని భావించిన శిష్యుడు చెట్టు మీదే భయంతో కదలకుండా ఉండిపోయాడు. మరికొందరు శిష్యులు మజ్జిగ కోసం ఊరంతా తిరుగుతూ ఎక్కడా దొరకపోవడంతో అలసిపోయి నిరాశగా నడుస్తూ ఉన్నారు. అలా తిరుగుతున్న వారికి ఒక ఇల్లాలు వారిని చూసి జాలిపడి ఇంటికి పిలిచి మజ్జిగేస్తానని చెప్పడంతో వారు సంతోషంగా లోపలికి వెళ్లారు. వాళ్లు లోపల కూర్చుని ఉండగా అక్కడ ఉన్న గేదె గురించి మాట్లాడటం ప్రారంభించి తమ మధ్య వింత ఆలోచనలు చెప్పుకున్నారు. గేదె చనిపోతే ఎలా బయటకు తీసుకెళ్లాలి అని విచిత్రమైన మాటలు మాట్లాడుతూ చేతులతో చూపిస్తూ చర్చ కొనసాగించారు. వారి మాటలు విన్న ఇల్లాలు కోపంతో మండిపడి వారిపై గట్టిగా అరుస్తూ అసహనం వ్యక్తం చేసింది. ఆమె చీపురుతో వారిని వెంటాడుతూ బయటకు తోసేయగా శిష్యులు భయంతో పరుగులు తీస్తూ బయటకు పారిపోయారు. శిష్యులందరూ ఖాళీ చేతులతో తిరిగి అడవికి చేరుకుని దిగులుగా ఒక చోట కూర్చున్నారు. ఇంతలో గురువుగారు తన భార్యతో కలిసి సంతోషంగా భోజనం చేసేందుకు అక్కడికి వచ్చారు. అక్కడ పరిస్థితి చెడిపోయినట్టు చూసి శిష్యులందరూ తలలో ఉంచుకుని నిశ్శబ్దంగా కూర్చుని ఉండటం గమనించారు. అంతా చూసిన గురువుగారు అయోమయంలో పడిపోయి నవ్వాలో ఏడవాలో తెలియక తల పట్టుకుని నిల్చుని ఉండిపోయాడు. ఆలోచించకుండా చేసే పనులు ఎప్పుడూ నష్టానికే దారితీస్తాయి. జ్ఞానం, సమయం, బాధ్యతతో పనిచేస్తేనే మంచి ఫలితం వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.